హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. అక్రమ వలసదారులు అంటే టక్కున గుర్తొచ్చేది బంగ్లాదేశ్, మయన్మార్, రోహింగ్యా ముస్లింలు. వీళ్ళు భారత్లోకి వివిధ రూపాల్లో అక్రమంగా వచ్చేస్తుంటారు. వచ్చామా, ఏదో పని చేసుకున్నామా, మళ్ళీ తమ దేశానికి వెళ్ళిపోయామా అన్నట్లుగా ఉండకుండా ప్రభుత్వ అటవీ భూములను ఆక్రమించుకొని స్థిరనివాసాలను ఏర్పరచుకుంటున్నారు. 1980 నుంచి ఇదే తంతు కొనసాగుతుంది. అయితే పశ్చిమ బెంగాల్, అస్సాం బంగ్లాదేశ్తో సరిహద్దులను పంచుకుంటాయి. అంటే బంగ్లాదేశ్ పక్కనే ఈ రెండు రాష్ట్రాలు ఉన్నాయి. అదే ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలకు పెద్ద శాపంగా మారింది. ఈ ముస్లింలు అక్రమంగా రావడం మూలంగా వీరి సంఖ్య పశ్చిమ బెంగాల్లో అయితే 30% చేరింది. ఇక అస్సాం రాష్ట్రంలో అయితే 40% చేరుకుంది. అయితే బెంగాల్లోని మమతా ప్రభుత్వం ఈ అక్రమ వలసదారులను ఓట్ల కోసం పెంచి పోషిస్తుంది. కానీ అస్సాంలో అధికారంలో ఉంది భారతీయ జనతా పార్టీ. అందులోనూ డైనమిక్ సీఎం అయిన హిమంత్ బిశ్వ శర్మ అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే బంగ్లా ముస్లింలు 1980 నుంచి అస్సాంలోకి వచ్చి అటవీ భూములను ఆక్రమించుకొని అక్కడే వాడు స్థిర నివాసాలనే ఏర్పరచుకున్నారు. హిమంత్ ముస్లింల ఆగడాలకు ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేసుకుంటూ వస్తున్నారు. అయినా కూడా వీళ్ల జనాభా పెరుగుతుండడంతో అస్సాం మరో బంగ్లాదేశ్ కాకూడదనే ఉద్దేశంతో ఈ ముస్లింలపై ఉక్కుపాదం మోపారు. ఇక్కడి ముస్లింలంతా కూడా 2040 నాటికి ముస్లిం మైనారిటీ రాష్ట్రంగా అస్సాంను తయారు చేయాలని చూస్తున్నారు. ఇందులో అస్సాంలోని ల్యాండ్ను కబ్జా చేసి అక్కడి హిందువులను తరిమేయాలనేది వీళ్ల ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ ముస్లింలు అటవీ ప్రాంతాలను ఆక్రమించుకున్నారు. ఆ ప్రాంతాల్లో తమ హవా ఉండేటట్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఫేక్ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులను సంపాదించి దర్జాగా బతుకుతున్నారు. మొన్నటి వరకు కూడా అక్రమ వలసదారుల విషయంలో చూసి చూడనట్లుగా వ్యవహరించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇక పెహల్గాం దాడి అనంతరం అక్రమ వలసదారులను ఏరివేయాలనే నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అస్సాం బీజేపీ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో పర్మిషన్లు ఇచ్చేసింది. ఈ పర్మిషన్ కోసమే ఇన్నాళ్లు ఎదురు చూస్తూ వచ్చిన అస్సాం సీఎం హిమంత్ శర్మ విజృంభించారు. కొత్తగా 200 క్రేన్లు, బుల్డోజర్లను కొనుగోలు చేసి అక్రమ వలసదారుల వేటను స్టార్ట్ చేశారు. అంతేకాకుండా వీళ్ళు ఆక్రమించుకున్న ప్రభుత్వ స్థలాలను, ప్రైవేటు స్థలాలను, అటవీ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం ప్రారంభించింది. ఈ క్రమంలో 1,00,000 మంది అక్రమ వలసదారులకు సంబంధించినటువంటి ఆధార్, ఓటర్, రేషన్ కార్డులను క్యాన్సిల్ చేసింది హిమంత్ సర్కార్. అంతేకాకుండా వీళ్ళు ఆక్రమించుకున్న స్థలాలను ఖాళీ చేయించి వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటుంది ప్రభుత్వం. ఇప్పటికే ఉయామ్ ఘాట్లో ఉన్న అక్రమ నిర్మాణాలను పూర్తిగా ధ్వంసం చేసింది హిమంత్ ప్రభుత్వం. అందులో అక్రమ వలసదారులైన ముస్లింల షాపులు, దర్గాలు, ఇండ్లు అన్నింటినీ కూడా కూల్చేయడమే కాకుండా వీరినందరినీ కూడా బంగ్లాదేశ్కు పంపించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ఏకంగా 3,000 మంది కేంద్ర బలగాలను ఏర్పాటు చేశారు. ఈ విధంగా ప్రతి వారం ఒక్కో ప్రాంతాన్ని ఖాళీ చేస్తున్నారు అస్సాం సీఎం. ఇప్పటి వరకు 40,000 కుటుంబాలను ఏరిపారేశారు. అంతేకాకుండా 50,000 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విధంగా మళ్ళీ అస్సాంలోకి అడుగు పెట్టాలంటే భయం కలిగే విధంగా అన్ని చర్యలను హిమంత్ ప్రభుత్వం తీసుకుంటుంది. దీని ద్వారా వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు కూడా పారదర్శకంగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే పెహల్గాంలో జరిగిన దాడి వంటి వాటిని అరికట్టవచ్చు. మొత్తంగా చూసుకుంటే ఒక్క హిమంత్ శర్మనే కాదు, మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలా చేస్తే దేశ ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.